ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సంపూర్ణ మాఘపురాణము 1వ అధ్యాయము, మాఘమాస మహిమ, ప్రథమ భాగము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రపంచదేశములన్నింటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యానప్రాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్ల ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానము, జపము, తపము మొదలైన వాని వలన వచ్చే పుణ్యం అగణ్యమైనది, అంటే ఇంత అని లెక్కకు రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకు ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకు ఈ భూమండలంలో నిర్దేశింపుడు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడిందో ఆ ప్రదేశము తృణ కాష్ట జలసమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలోని వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమాల్లోని మహర్షులు చూడటానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షణుడో ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడటానికి వచ్చేవారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులు అవి లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు జరిగి అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమొకదానాన్ని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. శౌనకాది మునులు ఆయనకి ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించటంలో సాటిలేనివారు. శరీరము పులకరించి ఆనందపారవశ్యముచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును హర్షము కలిగించువారు కనుక రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయనంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరు యాగదర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినటము మరింత ఫలప్రదమవుతుంది కదా, దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంగా కూర్చొని వారి మాటలను విన్నాడు. తాను వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పటం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా ఒక పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి.
మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాసమహర్షుల వారు వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం స్ఫురింపజేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులను భగవత్కృపను పొంద ప్రయత్నిస్తాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాడు. అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వీరి యొక్క వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠానాలను వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండి అని కోరినాడు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని, గురువు వ్యాసుల వారిని తలుచుకొని నమస్కరించి కళ్ళు తెరచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా, మీరడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి సామాన్య జనానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు, జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించటానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది. గృత్సమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలను పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరుడితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను. పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలమైన నీకు చెప్పరానిదేమియుండును? తప్పక చెప్పుదును, వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలం స్నానము చేసిన వారు పాపవిముక్తులై ముక్తినందుదు. గోవుపాదం మాత్రం మునిగే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్థానము వాని సర్వ పాపములను పోగొట్టును. రెండవ స్థానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్థానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నుయ్యి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకము, మోక్షదాయకం సుమ. తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా కానీ మాఘమాసమున ఒక్క మారైనను ఒక్క స్థానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీ పోవును. భక్తిభావముతో నెలంతయు స్నానము చేసినచో విష్ణులోకమునే చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘస్నానమును మాని విష్ణువును అర్చింపక, దానము చేయక, పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాకాయ సంబంధములైన పాపములు ఎట్లు పోవును? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్థానము వారిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవలనచో సూర్యుని చూచి నమస్కరింపవలను. ప్రాతకాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలను అందుదురుసుమా. దరిద్రుడైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. సశేషం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు
కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.